తూక్ జిహాద్ ఏంది, అసలు జిహాదే లేదు, ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి తూక్ జిహాద్ నిజమే. తినే ఆహార పదార్థాల మీద ఉమ్మేయడం, తమ మతం కాని వాళ్ళను కాపీర్లు అనుకుంటూ కొంతమంది ముస్లిమ్స్ చేస్తున్న పని ఈరోజు ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తేవడానికి కారణమవుతుందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి కఠిన చర్యలను కూడా తీసుకొచ్చారు. అదే దిశగా ఉత్తరాఖండ్తో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇలా అస్సాం కొన్ని చోట్ల వీటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇదే అడుగుజాడల్లో గుజరాత్ ప్రభుత్వం అడుగులు ముందుకేసిందట. గుజరాత్కు చెందిన ఆర్టీసీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హిందువుల పేర్లతోటి, అది పేరుకు హిందువుది ఉంటుంది కానీ లోపలికి వెళ్తే నడిపేదంతా కూడా ముస్లిమ్స్, అలాంటి 27 ముస్లిం హోటళ్ళని బహిష్కరించిందట. అయితే ఇది గుజరాత్లోనే కాదు, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా అత్తయ్య వాళ్ళది, మా మామయ్య వాళ్ళది మహారాష్ట్ర. మేము అక్కడ మహారాష్ట్ర టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్తుంటాం. తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు వెళ్ళే హైవేలో మొన్న ఒక్క హిందూ హోటల్, పేరు హిందూ ఉంది, లోపలికి వెళ్తే వాళ్ళు కూడా హిందువులు, మన దేవుడి ఫోటోలు ఉన్నాయి. చాలా చోట్ల ప్యూర్ వెజిటేరియన్, లేకపోతే మంచి హిందూ పేర్లతో ఉంటుంది, ఒక్కటి కూడా హిందూ హోటల్ కాదు, అవన్నీ ముస్లిం హోటల్స్. దీనికి నేను నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే తూక్ జిహాద్ గురించి చూసిన తర్వాత ఇవన్నీ అస్సలు ఇష్టపడను నేను తినడానికి. నేను తుల్జాపూర్ నుంచి మొదలు పెడితే మన సంగారెడ్డి చివరికి వచ్చేదరకు ఒక హిందూ హోటల్ కనిపించింది. అక్కడి వరకు ఆకలితో వచ్చాం కానీ ఎక్కడ తినలేకపోయాం. బయట చూడడానికి పేర్లన్నీ మనవే, ఇది మన దగ్గరే అనుకున్నా. కానీ ఈ వార్త చదివిన తర్వాత మహారాష్ట్రలోనే కాదు, ఇది దేశం మొత్తం కూడా హిందూ పేర్లతోటి నడిచే ముస్లిం హోటల్స్ ప్రాబల్యం పెరిగిపోతుంది. హిందువుల్లో చైతన్యం వచ్చింది. తూక్ జిహాద్ ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత, ఎందుకు అనంటే ఈ ఉమ్మి వల్ల రోగాలు వస్తాయి, అసలు ఇలాంటిది తప్పు. ఏదైతే ఆరోగ్య ఫుడ్ ఫెడరేషన్కి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళు అసలు ఇది తప్పు, ఇలాంటి వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పిండ్రు. ఇంకోటిసారి గుర్తు తెచ్చుకోండి, ఇంతకంటే ఏమైనా చర్య ఉంటుందా అట్లా పెట్టడం అనేది? అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కొక్కొలలుగా ఉంటాయి. అయితే ఇది దేశవ్యాప్తంగా ఉంది. ఎప్పుడైతే హిందువుల్లో చైతన్యం వచ్చిందో, హిందూ హోటల్స్ పేరు కనబడకుంటే వీళ్ళు తినట్లేదు అనేది తెలుసుకున్నారో, హోటల్స్ పేరు హిందువులు అయి ఉంటున్నాయి, లోపలికి పోతే ముస్లిమ్స్ ఉంటున్నారు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వీటి మీద ఉక్కుపాదం మోపడంతో పాటు ఖచ్చితంగా కూడా ఇలాంటి హోటల్స్ని ప్రోత్సహించకూడదు.